గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, మనకు శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి రాబోతోంది. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళకి వాళ్ళ బంధానికి నిదర్శనమే ఈ రాఖీ పండగ. అవునా? అసలు నిజంగా అంటే ఎందుకు వచ్చింది ఈ రాఖీ పండగ? నిజంగా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళే జరుపుకోవాలి. ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, అంటే ఒకరి మంచిని కోరుకొని ఇంకొకరు ఎవరికైనా రాఖీ కట్టొచ్చు అనే ఉద్దేశం అనేది చూస్తున్నాం. అసలు ఇది వాస్తవమే అంటారా? దాని గురించి వివరణ ఇవ్వండి. లేదు నాన్న, పూర్వీకులు మన ఆ రోజుటి కాలమాన పరిస్థితులను అనుసరించి మేము తల్లి తండ్రి పెద్దవాళ్ళం అయిపోయాము. మా తదనంతరము ఆడపిల్లల్ని ఎవరు చూస్తారు? ఒక కష్టంతోటో నిష్ఠూరంతో ఒక ఆడపిల్ల పుట్టింటికి వచ్చింది అని అంటే కడుపుతో పుట్టిండ్లనే దాన్ని ఎలా మర్చిపోతామే? ఏ కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా అమ్మా నాన్నే కదా మనకు గుర్తొచ్చేవాళ్ళు. ఏ కష్టమన్నా చెప్పుకోవాలంటే మా అమ్మకు మా నాన్నకే చెప్పుకుంటాం అనుకుంటారు కదా, మా అన్న తమ్ములకే చెప్పుకుంటాం అనుకుంటాం కదా. అలాంటిది పెద్దవాళ్ళు పెట్టిన దాంట్లో అంతరార్థం ఎంతో ఉంది. ఇప్పుడు ఏంటంటే నీవేదో గిఫ్ట్ కోసమే నాకు రాఖీ కట్టడానికి వచ్చావే అనే డైలాగులు మనం ఎన్నో వింటుంటాం. ఏదో సెల్ఫిష్నెస్గా మీ వదిన ఏదో చీర పెట్టడానికే వచ్చింది రాఖీ తీసుకొని అనడం, ఇలాంటివి చిన్న చిన్న సరదాగా అనుకునే మాటలో, శాస్త్రీయంగా అనుకునే మాటలో నాకు తెలియదు. కానీ ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళి కనీసం రాఖీ కట్టడానికి ప్రతి పని వాళ్ళు వెళ్తారు నాన్న. నాకు ఎంత సంతోషం వేస్తుందో. మిడిల్ క్లాసులో వాళ్ళు వెళ్ళకపోయినా లో మిడిల్ క్లాస్ వాళ్ళు కంపల్సరీ మేము రాఖీ కడతాం అమ్మ మా అన్నకి అంటారు. మా అన్న మా ఇంటికి వచ్చాడమ్మా మేము రాఖీ కట్టామమ్మా అంటారు. నిన్న ఒక క్యాబ్లో వస్తుంటే క్యాబ్ అతను నాకు ఒక మాట చెప్పాడు. మా చుట్టమైన ఏదో ఎలక్ట్రిక్ పొలం గట్టులో పొలం మీద ఏదో వైరు పెడితే నక్కలో ఏమో రావంట, రాకుండా ఉండడానికి ఎలక్ట్రిక్ షాక్ పెట్టి యువతలకు వచ్చాడట. 70 ఏండ్లు అయినట. మర్చిపోయి దాని మీదనే కాలేసి వచ్చాడట. యువతలకు వేసేటప్పుడు ఆ ఎలక్ట్రిక్ వైర్ మీదనే కాలేసి వచ్చాడట. స్పాట్ డెడ్. అయితే లంబాడీ వాళ్ళల్లో నాన్న ఎవరైనా చుట్టాల్లో ఒక వ్యక్తి చనిపోతే ఇంటోళ్ళు ఏం ఖర్చు పెట్టారు, బయటి వాళ్ళందరూ డబ్బులు వేసుకొని వాడికి అయ్యే ఖర్చు అంతా భరిస్తారంట. అది వాళ్ళ ట్రెడిషన్ అంట. అట్లాగా మన ట్రెడిషన్ ఏమిటిది? అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు కలిసి ఉండాలని పూర్వీకులు నిర్ణయించినటువంటి అద్భుతమైనటువంటి ఈ పండగ నాన్న రాఖీ పూర్ణిమ అనేది. అన్నదమ్ములుండి పట్టించుకోలేని ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఉండవా మనకి? నిజంగా ఆడపిల్లలు చెప్తారు, నేను గోరింటాకు పెట్టినప్పుడు చెప్తారు, అమ్మ మాకు పుట్టింటి వాళ్ళే లేరు, మమ్మల్ని పిలిచే వాళ్ళే లేరు, మీరు పిలిచి మాకు ఇవాళ గోరింటాకు పెట్టారు, మా అమ్మమ్మ నిజంగా నా పుట్టిల్లు అని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని పోతారు. ఆశీర్వచనం ఏమని నాకు మా వారికి దండం పెట్టిపోతారు. అలాగ పుట్టింటి లేని వాళ్ళు ఎంత బాధపడతారు నాన్న. కాబట్టి ఎవరమైనా సరే, అందుకనే ఎవరన్నా అన్నయ్య అని మనం కట్టి వాళ్ళకి ఏదో స్వీట్ ఇస్తాం, మన తృప్తి మన సంతోషం. కాబట్టి అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అనే రిలేషన్షిప్ అనేది చాలా గొప్పది. భార్యకి భర్త, భర్తకి భార్య మంచో చెడో అడ్జస్ట్ అయిపోయినప్పుడు నా పుట్టింటికి వెళ్ళి నేను ఈ పూట ఉండొస్తాను అనే దాంట్లో ఎంత తృప్తి, ఎంత ఆనందం కలిగి తల్లి తండ్రి తదనంతరము అన్నతమ్ములే మిగులుతారు. కాబట్టి ఈ పండుగను మనకు పెట్టారు పెద్దవాళ్ళు. అంటే మా తదనంతరం అన్నతమ్ములు ఈ ఆడపిల్లను కూడా తమ ఇంటికి ఒక రోజు పిలుచుకోవాలి, కనీసం భోజనం పెట్టాలి. రాఖీ కట్టడానికంటూ ఒక రీజన్ చెప్పన్నా అది పుట్టింటికి వెళ్తుంది, వీలు కాని పరిస్థితులు ఉంటే ఆడపిల్లకు అని. చాలా అద్భుతమైనటువంటి పండుగ నాన్న. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సరదాగా సంతోషంగా ఇప్పుడు రంగోలీ చేసుకుంటారు. రంగోలీ చేసుకున్నట్టుగానే వెళ్ళి మంచిగా అన్న తమ్ముళ్ళను కూర్చుని పెట్టి బొట్టు పెట్టి చక్కగా రాఖీ. తెలంగాణలో కాదు, నార్త్లో కూడా చాలా విశేషంగా జరుగుతుంది. నార్త్ వాళ్ళకైతే చాలా గొప్ప పండుగ ఇది. రాఖీ 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 అని రకరకాల రాఖీలు తయారు చేస్తారు. మార్వాడీస్ అందరు కట్టుకుంటారు. అయితే మన ఇళ్లలో ఏముండేదంటే జంచాల పూర్ణిమ అని చేస్తారు. అంటే ఆ రోజు జంజం మార్చుకుంటారు మగవాళ్ళు, జంచాల పూర్ణిమ అంటారు దాన్ని. కాబట్టి ఆ రోజు ఏదో స్వీట్ చేసుకోవడము. మన దగ్గరలో ఉండేవాళ్ళు, మన ఇంట్లో ఒకటే కొడుకున్నాడు అనుకో, మీకు ఒక బుడిగాడు ఒకటే ఉన్నాడు, వాడికి ఎవరు అక్క చెల్లెళ్ళు లేరనుకో, పక్కింటి అమ్మాయిని పిలిచి రావే దాని చేత వీడికి రాఖీ కట్టించి సరదాలు చేసుకొని ఆ అమ్మాయికి ఒక గిఫ్ట్ ఇచ్చుకుంటాం. ఏదైతే మనం విశ్వంలో ఒక గిఫ్ట్ రూపంలో ఏది ఇచ్చుకుంటామో మళ్ళీ మనకి ఏదన్నా రిటర్న్ రావడానికి ఈ విశ్వానికి ఎప్పుడు అందరికీ మంచి చెడులు చూస్తూ ఉండాలి. వాళ్ళ నుంచి ప్రేమ అందిస్తే ప్రేమ పొందుతాము, ఫిజికల్ వర్క్ చేస్తే ఫిజికల్ వర్క్ పొందుతాము, ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తే ఫైనాన్షియల్ హెల్ప్ పొందుతాము, మాట సహాయం చేస్తే మాట సహాయం పొందుతాము అని మన పూర్వీకులు ముందుగానే ఆలోచించి పెట్టినటువంటి పండుగలు. సరదాగా పండగ చేసేద్దాం, వంటలు అన్నీ వండేద్దాం, పక్కింటి వాళ్లకు పంచేద్దాం.
ఇప్పుడు స్వీట్స్ చేసి తినేవాళ్ళు ఎవరున్నారే మిగిలిందే మనం బాబు తిందాం. కదా. ఇంట్లో 9 రకాలైన స్వీట్లు వరలక్ష్మి పూజ నాడు చేస్తే తినేవాళ్ళు ఎవరు లేక 5 చేస్తున్నారు, తర్వాత 3 చేస్తున్నారు, తర్వాత ఒకటి ఇప్పుడు స్వగృహ ఫుడ్స్లో దొరికినది తెచ్చేసి అరగింపు పెట్టేస్తున్నాము. అవును. అంతే టెక్నాలజీ చాలా టెక్నాలజీ మారిపోయింది. మనకే వచ్చింది, మనం తినేవాళ్ళు తగ్గిపోయారు. కూర్చున్న చోట అంతా వచ్చింది. కానీ అవన్నీ కూడా తినాలనే మన పెద్దవాళ్ళు పెట్టారు. కాబట్టి చక్కగా స్వీట్స్ తెచ్చుకోండి, తినండి. స్వీట్స్ తినని వాళ్ళు మేము తింటూ ఉంటే మీరు చూసి ఆనందించండి. అంతే అంటారు. అంతే కదా మరి. అంతే. ఎందుకమ్మా స్వీట్ తినని వాళ్ళకి కూడా రకరకాల అవకాశాలు వచ్చినాయి కదా. డ్రై ఫ్రూట్స్తో చేసుకుంటున్నారు మా స్వీట్స్, డ్రై ఫ్రూట్స్తో చేసుకుంటున్నారు స్వీట్స్. ఎన్నైనా తినొచ్చు. నేను మా ఆయన ఇద్దరం మేము కాశీలో స్వీట్లు వదిలిపెట్టొచ్చు. ఏంది మొత్తం స్వీట్స్ మొత్తం పాకం పట్టేవి నేను వదిలిపెడితే మా ఆయన నేను కూడా వదిలిపెడతా అన్నాడు. విను అయిన తర్వాత బెల్లంతో చేసిన బొబ్బట్లు తింటాను, అరిసెలు తింటాను, మరి అవి పాకం సున్నుండలు తింటా. బెల్లంతో చేసినవి పాకంవి తినవు. అన్ని sugar తింటాను. syrup అట్లనా? షుగర్ కాకుండా ఇవన్నీ బెల్లం. అరిసెలు తింటాను, అరిసెలు మరి సున్నుండ పాకమే కదమ్మా. బెల్లం పాకమే, చక్కెర కాదు కదమ్మా. ఓ చక్కెర పాకం వదిలిపెట్టి చక్కెర పాకం వదిలిపెట్టాం. మళ్ళీ అందులో కూడా ఏవో ఇది ఇది దేవుడి ప్రసాదం అని తినను. అప్పుడు మళ్ళీ మన శివుడి దగ్గరికి కాశీ మళ్ళీ వెళ్ళి, నాన్న అరటిపండు తినొద్దాం, పొటాషియం లెవెల్స్ తగ్గిపోతే మేము తింటాము. మా అల్లుడికి బోలెడు తోట ఉంది, అరటిపండు తినాలనిపిస్తుంది. విను మా ఆయన అరటిపండు తిందామే, నీ తోటల్లో కూర్చొని అరటిపండు తినొద్దండి చాలా ఫీల్ అవుతున్నాను, స్వీట్లు తినొద్దండి అంటే దొంగ దొంగగా ఆ స్వీట్ ఇది కాదు, ఇది బెల్లంతో చేసింది, ఇది బేయుడు దాంట్లో తినడం. మళ్ళీ మేము కాశీకి వెళ్ళి శివుడికి దండం పెట్టుకొని మా జీవితకాలం అయిపోయింది శివ, అన్నీ తింటాము నువ్వేమీ అనుకోకని చెప్పొచ్చాం. ఇప్పుడు అన్నీ తింటున్నాం. అన్యాయం ఇది. జీవితంలో అన్నీ తినాలి, అన్నీ అనుభవించాలి, అర్థమైందా? కాబట్టి అందరూ ఎంజాయ్ చేయండి, అన్నీ తినండి. అది మన కోసం మనం స్ట్రిక్ట్గా ఏర్పరచుకున్న భావన మాత్రమే. మనం అహంకారాన్ని, కోపాన్ని, స్వార్థాన్ని విడిచిపెట్టాలి తప్ప స్వీట్లు పండ్లు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. వాస్తవం. మనం పుట్టింది తినడానికి, ఎంజాయ్ చేయడానికి. అంతే. ఏ సత్యాన్ని మనం గ్రహిస్తామో ఆ రోజు నుంచి మనం ఆనందంగా ఉంటాం. జీవిత సత్యాలు అంతే. నమస్తే అమ్మా. నమస్తే. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, నాగుల పంచమి రాబోతోంది శ్రావణ మాసంలో. అవునండి. అయితే మనం శ్రావణ మాసంలో కార్తీక మాసంలో వచ్చే పంచమి చవితులకు చాలా విశేషంగా మనం పూజలు చేస్తూ ఉంటాం. ఈ పంచమిన మనం ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి. పూర్వం ఏం చేశారంటే నాగుపాము అని అంటే నాగదోషము అంటూ పెద్దవాళ్ళు మనకు చెబుతూ వచ్చారనమాట. చెబుతూ వచ్చి నాగదోషాలు ఉంటాయి కాబట్టి పిల్లలకు ఏదైనా ఇబ్బందులు కలగకుండా, అంటే బాలారిష్టలు ఉంటాయి వాళ్ళకు 10 ఏళ్ల వరకు పిల్లలకు బాలారిష్ట. ఆ బాలారిష్టాలు రాకుండా ఇంట్లో ఒక కులదేవతను పూజించడము, నాగదేవతను పూజించడము చాలా ముఖ్యము అనేది శాస్త్రం చెబుతుంది. పెద్దవాళ్ళు అనగా విన్నాం, ఆ శాస్త్రం మనకు తెలియదు పూర్తి. అయితే నాగుల అసలు సైంటిఫిక్గా మన విశ్వ నియమాలను అనుసరించి మన వెన్నెముకనే ఒక పాము, మన వెన్నెముక ఒక పాము. తర్వాత ఇది ఇలా నాడి, ఇది పింగళా నాడి, ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి అంటున్నాం కదా. ఇది వల్లి, ఇది దేవసేన, వెన్నెముకనేమో పాము అన్నమాట. పాము ఇలా ఉంటుంది, అది సుడి తిరిగి ఇలా ఉంటుంది, అది నాగదేవత. అది మనం అర్థం చేసుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేనను ఫిగర్గా ఇచ్చి అక్కడ మీరు అభిషేకం చేయండి అని పెద్దవాళ్ళు చెప్పారు. అది మన శరీరంలో కూడా ఉంటుంది. దాన్ని చేయడమే అనులోమ విలోమం చేసి ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నించడము. అయితే ఈ నాగుల పంచమి అనే దాని విశిష్టత ఏంటంటే మన విశ్వ నియమాలను లా ఆఫ్ డివైన్ వన్నెస్, ఫస్ట్ది మనం ఏకత్వ నియమం అని చెప్పుకున్నాం. అంటే నాగదేవతలు ప్రకృతి శక్తులకు ప్రత్యక్ష స్వరూపాలు. ఈ నాగదేవతలు చాలా దేవతలు ఉంటారు, నాగలోకం అంటూ ఒక లోకం ఉందని కూడా అంటారు. అట్లాగా నాగదేవతలు మొత్తం కూడా ప్రకృతి శక్తులకు ప్రత్యక్ష రూపాలుగా ఉన్నాయి మనకు. సర్పం అంటే భయం కాదు, అది ఒక శక్తి, ఒక మేధ, కుండలిని శక్తి అని అన్నారనమాట పూర్వీకులు, మనకు అర్థమయ్యేటట్టు. ఇది లా ఆఫ్ వైబ్రేషన్ అంటే కంపన నియమం. 2వ నియమానికి ఏం జరుగుతుంది, మనం మంత్రోచ్చారణ చేస్తాము, శ్లోకాలు చదువుతాము, నాగశక్తిని మనం ఆహ్వానిస్తాము మనలోనికి. తర్వాత నాగేంద్రాయే నమః, ఓం నాగేంద్రాయే నమః అంటే మంత్రాలు శక్తిని సృష్టిస్తాయి మనలో ఈ వైబ్రేషన్ వల్ల. లా ఆఫ్ కరెస్పాండెన్స్ అంటే అంతర్లోకము బాహ్య లోకానికి డిఫరెన్స్ ఏంటి, 2వ నియమం. మన శరీరంలో నాగతత్వం కుండలిని భూమిలోని నాగతత్వానికి ఒక రూపం. అంటే కుండలిని శక్తి పైకి వస్తుంది అని అంటుంటారు కదా నాన్న, ఆ విధంగా ఆ కుండలిని శక్తి పైకి రావడం అనేది వైబ్రేషన్. ఈ శక్తి వాక్యం అనే సర్పరేణువుల శక్తి,
చైతన్యంగా మారుతుంది. అంటే మనం ఏమైతే జపాలిస్తున్నామో దాని ద్వారా సర్పశక్తి అక్కడ క్రియేషన్ జరుగుతుంది. సర్పశక్తి క్రియేషన్ జరిగి ఒక చైతన్యవంతంగా మన శరీరాన్ని మనం అనుకునేది దాన్ని ఫలింప చేయడానికి టెలిఫోన్ కనెక్షన్ లాంటిది అనమాట ఆ మంత్రం. తర్వాత లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, పూర్వజన్మ పాపం వల్ల సర్పదోష నివారణ జరుగుతుందని పెద్దవాళ్ళు మనకు చెప్పారు, మనము అదే నమ్ముతున్నాం. పూజల వల్ల పాప విమోచనం కలిగి శుభం జరుగుతుంది. ఎలా శుభం జరిగింది? నాగశ్లోకాలు చదివి వాటికి మనకు వైర్లెస్ కనెక్షన్ పెట్టుకున్నాం కదా, ఆ కనెక్షన్ ద్వారా వచ్చేసింది. లా ఆఫ్ రిథం అంటే ఏంది? శ్రావణ మాసము సర్పచరణం అధికంగా, వర్షాలు పడ్డప్పుడు పాములన్నీ బయటకు వస్తాయి వెనుకటికి. ఆ ప్రకృతి శక్తులు స్పందించడానికి వాటికి పాలు పోస్తే మళ్ళీ తాగి వెళ్ళిపోతే మనుషులను గర్వం అని అది శాస్త్రీయంగా పెట్టుకున్నటువంటిది. నాగం అంటే సర్పం, కుండలిని శక్తికి ప్రతీక. మానవ శరీరం చెప్పాను సుషుమ్ని నాడిలో నిద్రించిన శక్తిగా ఉంటుంది. ఇలా నాడి, పింగళ నాడి నుంచి సుషుమ్ని నాడి అంటే ప్రజెంట్లో ఉండడానికి చేయగలిగినటువంటి బాహ్య రూపానికి అనురూపంగా మనకు నాగదేవతను చూపించారు మనకి. యాక్చువల్గా సుషుమ్ని నాడి యాక్టివేషన్ చేసుకునే రోజు కాబట్టి కుండలిని శక్తిని మనం జాగృతం చేసుకునే రోజు ఆ రోజు. నాగదేవతకు అంటే భూమిలో పాలు పోయడము ఏమా భూతత్వం, జలము అంటే పాలు నీళ్లు వస్తాం పుట్టలో, అగ్ని అంటే దీపారాధన చేస్తాం, వాయువు అంటే దీపారాధన చేస్తాం, ధూపారాధన చేస్తాం, అగరబత్తులు వెలిగిస్తాం. వాయువు అంటే ఆకాశం అంటే మంత్రోచ్చేత చేస్తాం. శారీరకంగా మానసికంగా యాక్టివ్గా ఉండి అబ్బో దేవుడు పూజ చేస్తున్నామని ఒక పవిత్ర భావన మనలో ఎప్పుడైతే ఏర్పడుతుందో మన శరీరం దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తుంది. నాగ చిత్రాన్ని రోజు చూస్తుంటాము, అభిషేకం చేసి లా ఆఫ్ రిచువేషన్, రాజు ప్యూరిఫికేషన్, లా ఆఫ్ వైబ్రేషన్, మంత్రోచ్చారణ, లా భక్తితో సమర్పణ చేస్తాం. భక్తితో సమర్పణ చేసే దాంట్లో మాత్రం చాలా ట్రెమెండస్ నాలెడ్జ్ ఉంది నాన్న. ఏం చేస్తామంటే ఆ రోజు నువ్వులను వేయించి నువ్వులు బెల్లము చలిమిడి ముద్దలా చేసి నాగదేవతకు ఆరగింపు పెడతాం. అంటే ఈ చలికాలంలో మనకు ఐరన్ కాల్షియం రెండు తక్కువ అవుతాయి, అవి రెండు ఇంటోళ్ళే తినాలని దేవుడి ముందర పెట్టి ఆ మంత్రోచ్చారణ ద్వారా దాన్ని పవిత్రత చేసి మనం తింటున్నాం. అది చాలా పవర్ఫుల్ అనమాట. ఆరోగ్యం సైంటిఫిక్ ఫిజిబుల్గా. కాబట్టి మన పిల్లల కోసం భయం పెట్టారు, పూర్వజన పాపం అని భయం పెట్టారు. ఏదన్నా పిల్లలకు చెప్పాలంటే అదో దయ్యం వస్తుందే తింటావా లేదా, అదో పోలీసు వస్తున్నాడే తింటావా లేదా, అక్కడ ఒక డాక్టర్ వస్తున్నాడే తింటావా లేదా, ఇంజక్షన్ ఇస్తాడు అంటాం కదా. అలాగా మన పెద్దలు కూడా నాగదేవతను లాంటి సృష్టించి ఆ ఇప్పుడు పోయి ఏం చేస్తారు, పుట్టలలో పాములకు పోసేస్తే ఆడున్నే పాములన్నీ చచ్చిపోతాయి. వద్దురా బాబు, ఆ విగ్రహానికి మాత్రమే మీరు చేసుకోండి. ఆ విగ్రహంలో మీరన్న మంత్రం ద్వారా ఈ విశ్వంలో ఉండే చైతన్య శక్తికి కనెక్షన్ కలుగుతుంది. సెల్ ఫోన్కు ఛార్జీ పెట్టుకున్నట్టుగా మీ మనసులో ఏ కోరికున్న నాగదేవత తప్పనిసరిగా ఆ మంత్రాల వల్ల, మీ భక్తి వల్ల, మీ విశ్వాసం వల్ల, మీ నమ్మకం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులందరూ బాగా ఉంటారు. హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా నాగచవితిలే కాదు రోజు పండుగ చేసేసుకోండి. ధన్యవాదాలు. నమస్తే.